శ్రీమన్నారాయణ. నమస్తే అండి. మనం ఏదైనా శుభకార్యం మొదలు పెట్టినా, కొత్త బండి కొన్నా, లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళినా ముందుగా చేసే పని కొబ్బరికాయ కొట్టడం. టపక్మన్ శబ్దం రాగానే మనసుకి ఏదో తెలియని ప్రశాంతత, దేవుడి ఆశీర్వాదం దొరికిందనే తృప్తి. కానీ ఎప్పుడైనా ఆలోచించామా, దేవుడికి ఫలాలు, పూలు, పాలు ఎన్నో ఇస్తాం, కానీ ఈ గట్టిగా ఉండే కొబ్బరికాయని ఎందుకు కొట్టాలి? అసలు ఈ సాంప్రదాయం ఎప్పుడు మొదలైంది? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? పురాణాలు ఏం చెప్తున్నాయి? ఈరోజు మన వీడియోలో కొబ్బరికాయ వెనుక దాగి ఉన్న చరిత్ర, సైన్స్, అలాగే మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను డీప్గా తెలుసుకుందాం రండి. వెల్కమ్ టు దామోదర డివోషనల్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. కొబ్బరికాయని సంస్కృతంలో నారికేళం అంటారు. అదే ఆధ్యాత్మిక పరిభాషలో దీనిని శ్రీఫలం అంటే దైవ ఫలం లేక పూర్ణ ఫలం అని పిలుస్తారు. శ్రీఫలం అంటే లక్ష్మీదేవి స్వరూపమైన ఫలం అని అర్థం. ఆలయానికి వెళ్ళినప్పుడు మనం సాధారణ ఆచారంగా కనిపించే ఈ కొబ్బరికాయ కొట్టడం వెనుక అనేక వేల సంవత్సరాల చరిత్ర, లోతైన ఆధ్యాత్మిక అర్థాలు, శాస్త్రీయ కారణాలు ఎన్నో దాగి ఉన్నాయి. మొదట ఒక షాకింగ్ విషయాన్ని చూద్దాం. హిందూ ధర్మశాస్త్రాల పరిమాణ క్రమంలో యజ్ఞ యాగాదులలో బలి ఇవ్వడం అనేది భక్తికి చిహ్నంగా ఉండేది. పూర్వకాలంలోనే దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పశుబలి, అలాగే అరుదైన సందర్భాలలో నరబలి ఇచ్చే ఆచారం ఉండేదని కొన్ని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. అయితే అహింసను ప్రధానంగా బోధించే ఉపనిషత్తుల కాలంలో మరియు ముఖ్యంగా ఆదిశంకరాచార్యుల వంటి ఆధ్యాత్మిక గురువుల సంస్కరణల ఫలితంగా ఈ క్రూరమైన ఆచారాలు నిలిపివేయబడ్డాయి. బలి ఇవ్వడం అనే భావనలో ఉన్న త్యాగాన్ని అలాగే ఉంచుతూ ప్రాణహాని లేని ప్రత్యామ్నాయాన్ని అన్వేషించినప్పుడు కొబ్బరికాయ అత్యంత సముచితమైందిగా వాళ్ళకు కనిపించింది. కొబ్బరికాయ ఆకృతి మానవ తలను పోలి ఉండడం వలన దీనిని రక్తపాత రహిత బలి అంటే బ్లడ్లెస్ సాక్రిఫైస్గా ఎంచుకున్నారు. సో ప్రకృతిలో మనిషి తలకు ఇంత దగ్గరగా పోలికలు ఉన్న ఫలం మరొకటి లేదు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనిషి మానవ శరీరానికి కొబ్బరికాయలోని భాగాలకి కంపారిజన్ ఎలాగ ఉంటుంది అని. కొబ్బరికాయ పైన ఉండే పీచు మన జుట్టు లాంటిది. తెల్లని కొబ్బరి మానవ మెదడు లేకపోతే మన మనస్సులాగా భావించాలి. లోపల ఉండే నీరు మానవ రక్తం లేకపోతే ప్రాణ రక్తంలాగా భావించాలి. కాబట్టి ఆదిశంకరాచార్యులు అహింసా మార్గాన్ని ప్రచారం చేస్తూ మనుష్యులకు లేకపోతే జంతువులకు బదులుగా కొబ్బరికాయను భగవంతునికి సమర్పించాలి అని నియమించారు. ఇది మనిషి తలలోని పశు ప్రవృత్తిని అలాగే అహంకారాన్ని భగవంతుని పాదాల చెంత వదిలివేయడానికి సంకేతంగా మారింది అప్పటి నుంచి. సో ఇప్పుడు మీకు అర్థమైందా? గుడిలో కొబ్బరికాయ కొడుతున్నామంటే పాతకాలపు నరబలికి బదులుగా మనల్ని మనం దేవుడికి అర్పించుకుంటున్నామని సింబాలిక్గా అర్థం అన్నమాట. అసలు కొబ్బరి చెట్టు ఎలా పుట్టిందో మన పురాణాల్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. దీని సృష్టికర్త బ్రహ్మదేవుడు కాదు, విశ్వామిత్ర మహర్షి. కథ ఏంటంటే, సత్యవ్రతుడు అనే రాజు, అదేనండి మీకు గుర్తుందా, త్రిశంకు స్వర్గం అని చెప్తూ ఉంటారు. ఆ త్రిశంకుడు ఆయన సూర్యవంశానికి చెందినవాడు. ఆయన తన భౌతిక శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటాడు. ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధం కాబట్టి కులగురువైన వశిష్ఠుడు దీన్ని నిరాకరిస్తాడు. పట్టువదలని త్రిశంకుడు విశ్వామిత్రుణ్ణి ఆశ్రయిస్తాడు. వశిష్ఠునిపై ఉన్న పోటీతత్వము అలాగే త్రిశంకుడికి ఇచ్చిన మాట కోసం విశ్వామిత్రుడు తన తపోశక్తినంతా ధారపోసి త్రిశంకుడిని భౌతిక శరీరంతోనే స్వర్గానికి పంపిస్తాడు. స్వర్గద్వారాల వద్ద ఇంద్రుడు త్రిశంకుణ్ణి అడ్డుకొని మత్స్య శరీరులకు స్వర్గంలో స్థానం లేదు అని చెప్పి తల్ల క్రిందులుగా భూమికి తోసేస్తాడు.
క్రిందకు పడిపోతున్న త్రిశంకుణ్ణి చూసి విశ్వామిత్రుడు ఆగు అని ఆజ్ఞాపిస్తాడు. దాంతో త్రిశంకుడు స్వర్గానికి భూమికి మధ్య తలక్రిందులుగా వేలాడుతూ ఉండిపోతాడు. విశ్వామిత్రుడు త్రిశంకుడి కోసం అక్కడే ఒక కొత్త స్వర్గాన్ని సృష్టించడానికి పూనుకుంటాడు. అదే త్రిశంకు స్వర్గం అని చెప్తూ ఉంటారు కదా, అదనమాట. త్రిశంకుడు కింద పడకుండా ఉండేందుకు అతనికి మద్దతుగా ఒక పొడవైన స్తంభాన్ని సృష్టిస్తాడు. ఆ స్తంభమే కాలక్రమేణ కొబ్బరి చెట్టుగా మారిందట. త్రిశంకుడి తల భాగమే కొబ్బరికాయగా మారింది. అందుకే కొబ్బరికాయకు మనిషి తలకు పోలిక ఉన్నట్లుగా కాళ్ళు, పీచు, గట్టి కవచం అంటే పుర్ర ఉంటాయి. ఇవి నరుడి రూపం. అంటే కొబ్బరికాయను దేవుడికి అర్పించడం అంటే మన తలని అంటే తలలో ఉన్న అహంకారాన్ని అర్పించడమే అని అర్థం. అలాగే ఇంకో పౌరాణిక కథనం ప్రకారం కొబ్బరికాయ త్రిమూర్తుల స్వరూపంగా చెప్తారు. భూమిపైకి విష్ణుమూర్తి అవతరించినప్పుడు మానవాళి సంక్షేమం కోసం తనతో పాటు లక్ష్మీదేవిని, కామధేనువును, అలాగే కొబ్బరి చెట్టును తీసుకువచ్చాడని ప్రతీతి అన్నమాట. అందుకే దీన్ని శ్రీఫలం అంటే లక్ష్మీదేవి ఫలం అని పిలవడానికి ఒక కారణం. కొబ్బరికాయపై ఉండే 3 కళ్ళు సాక్షాత్తు పరమశివుని త్రినేత్రాలుగా భావిస్తారు. ఇంకో కథనం కూడా ఉంది. గణేష పురాణం ప్రకారం ఒకసారి గణేశుడు తన తండ్రి అయిన శివుణ్ణి ఆరాధించే క్రమంలో తనకిష్టమైన కొబ్బరికాయను అర్పించాడు. అప్పటి నుంచి ఏ శుభకార్యం మొదలుపెట్టినా విఘ్నాలు తొలగడానికి కొబ్బరికాయ కొట్టే సాంప్రదాయం మొదలైందని కూడా చెప్తారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దామా? ఆధ్యాత్మికంగా కొబ్బరికాయ కొట్టడం వెనుక ఉన్న పరమార్థం ఏంటి అంటే, కొబ్బరికాయ పెంకు అనేది మన అహంకారానికి గుర్తు. మనిషి నేను, నాది అనే అహంకారంతో గట్టిగా తయారవుతాడు. ఎప్పుడైతే దేవుడి గుళ్ళోకి వెళ్తామో ఆ అహంకారం అనే పెంకును బద్దలు కొట్టివేయాలి. ఎంత బలంగా కొడితే అంతగా మన అహం నశిస్తుంది. ఆ పెంకు పగిలితేనే కదా మనకి లోపల ఉన్న స్వచ్ఛమైన తెల్లని కొబ్బరి అంటే మన మనస్సు అంటే మన ఆత్మ బయటపడుతుంది. ఆ లోపల ఉన్న తీయటి నీళ్ళే మనలోని గుణాలు. అంటే దేవుడికి మనం చెప్పేది ఒక్కటే, దేవుడా నాలోని అహంకారాన్ని పగలగొట్టి నా స్వచ్ఛమైన మనస్సును నీకు అర్పిస్తున్నాను అని. ఇదే అసలైన భక్తి. ఇప్పుడు లాజిక్గా రేపటి నుంచి కానీ మనము ఈ వీడియో చూసిన తర్వాత దగ్గర నుంచి మనం దేవస్థానానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టేటప్పుడు మన మనసులో ఏం గుర్తుకు రావాలి? దేవుడా అహంకారం ఆ పెంకులాగా మాలో ఉన్న అహంకారాన్ని అంతా పగలగొట్టి మా మనస్సుని ఎంత స్వచ్ఛంగా ఉంటుంది కొబ్బరి తెల్లగా, అంత స్వచ్ఛమైన మనస్సుని నీకు అర్పిస్తున్నాము అనే భావనతో కొబ్బరికాయ కొట్టండి. ఎంత సంతృప్తిగా అనిపిస్తుందో ఒకసారి చూడండి. ఇప్పుడు దీని వెనుక ఉన్న సైన్స్ కూడా మనం తెలుసుకోవాలి కదా. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు రకరకాల ఆలోచనలతో టెన్షన్తో వెళ్తాం. ఎప్పుడైతే కొబ్బరికాయను నేలకేసి టపక్ మని కొడతామో ఆ షార్ప్ సౌండ్ మన బ్రెయిన్ని ఒక్కసారిగా అలర్ట్ చేస్తుందన్నమాట. దీన్నే సైకాలజీలో ప్యాట్రన్ ఇంటరప్ట్ అంటారు. అంటే ఆ శబ్దం వినగానే మనలోని చెత్త ఆలోచనలన్నీ ఆగిపోయి మన బ్రెయిన్ ప్రెజెంట్ మూమెంట్ అంటే ఇప్పుడు జరిగే సంఘటనలోకి వచ్చేస్తుంది. ఆ ఏకాగ్రతతో దేవుణ్ణి దర్శించుకుంటే మనకు మనశ్శాంతి అన్నది లభిస్తుంది. అంతేకాదు కొబ్బరికాయలో ఉండే ఔషధ గుణాలు, ఆ నీళ్ళలో ఉండే ఎలక్ట్రోలైట్స్ గుడికి వచ్చి అలసిపోయిన భక్తులకు తక్షణమే శక్తినిస్తాయి. ఇది ఒక పర్ఫెక్ట్ హెల్త్ డ్రింక్ కూడా. అందుకే ఉపవాసాలు, లంకణం ఇలాంటివి చేసేటప్పుడు మనము తప్పనిసరిగా కొబ్బరి నీళ్లు తాగాలి అని చెప్తారు. కొబ్బరి నీళ్లు ఇచ్చినంత ఎనర్జీ ఏవి ఇవ్వవు. ఒక సిలైన్ బాటిల్ ఎక్కించినంత ఎనర్జీ కొబ్బరికాయ నీళ్లు తాగితే వస్తాయట. అందుకని కొబ్బరికాయ హెల్తీ పర్పస్లో చాలా చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. కొబ్బరికాయ శీతల గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి
పిత్త దోషాన్ని అంటే శరీరంలోని వేడిని తగ్గిస్తుంది కూడా. ఇన్ని ఆరోగ్య బెనిఫిట్స్ కూడా దీంట్లో ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. మీకు తెలుసా, మన తెలుగు పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు చేతిలో కొబ్బరి బొండం ఎందుకు పెడతారో తెలుసా? ఇది కేవలం డిజైన్ కోసం కాదు. కొబ్బరి చెట్టు కల్పవృక్షం. అది లక్ష్మీదేవికి సంతాన సాఫల్యానికి సంకేతం. ఆ కొత్త జంట జీవితం కొబ్బరికాయ లాగా బయట ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా లోపల మాత్రం తీయగా ఉండాలని దీని అర్థం అన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మనం పెళ్ళిలో కొబ్బరి బోండం చూడంగానే మనకి ఈ మీనింగ్ అర్థం కావాలి, ఈ మీనింగ్ గుర్తుకొచ్చేసేయాలి. తలంబ్రాలు పోసేటప్పుడు వధూవరులు ఎండు కొబ్బరి చిప్పలో తలంబ్రాలని పోసుకుంటూ కనిపిస్తారు కదా ఫస్ట్. ఎందుకు అది అంటే, కొబ్బరి ఎలాగైతే పెంకు నుండి వేరుగా కానీ లోపలే ఉంటుంది, అలాగా గృహస్థాశ్రమంలో ఉంటూనే బంధాలకు అతీతంగా జీవించాలి అని దీని ఆధ్యాత్మిక అర్థం. మన తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరికాయతో ముడిపడి ఉన్న కొన్ని వింత ఆచారాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి కాణిపాకం వినాయకుడి గుళ్ళో ఎప్పుడైనా తప్పు చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రమాణం చేస్తే అది అక్షరాల నిజమని నమ్ముతారు. అక్కడ అబద్ధం ఆడితే కీడు జరుగుతుంది అని కూడా నమ్ముతారు. అంటే ఇక్కడ కొబ్బరికాయను సత్యానికి సాక్షిగా ఉపయోగిస్తారు. మీకు గుర్తుందా, ఈ వినాయకుడు స్వయంభు, అలాగే నిత్యం కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటారు అని చెప్తారు. దానికి నిదర్శనంగానే అతనికి వేసే కవచం సైజు కూడా మారుతూ ఉంటుంది. అలాగే హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయంలో కూడా కొబ్బరికాయ మొక్కు చాలా ప్రత్యేకం. ఎవరైనా కోరికలు కోరుకొని ప్రదక్షిణలు చేసేవాళ్ళు, ముఖ్యంగా ఈయన్నే కదా వీసా వెంకటేశ్వర స్వామి అంటారు. వీసాకి అప్లై చేయడానికి నెరవేరడానికి ఫస్ట్ 11 ప్రదక్షిణలు చేస్తారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయను సమర్పిస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే ఎటువంటి హుండీ ఉండదు. కేవలం భక్తులు భక్తితో ప్రదక్షిణలు చేయడానికి మాత్రమే వస్తారు. అదే ఇక్కడ ప్రధానం. ఇప్పుడు లాస్ట్ ఇంకో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, కొబ్బరికాయలో ఉన్న 3 కళ్ళని మన ముఖంతో పోలుస్తారు కదా. ఏంటి, మనకుండే 2 కళ్ళు దానికుండే 3 కళ్ళని మన దాంతో ఎలా పోలుస్తారు అని చెప్పి మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఆ లాజికే ఇప్పుడు చెప్తున్నా. కొబ్బరికాయకు ఉన్న 3 కళ్ళలో ఒకటి మెత్తగా ఉంటుంది, దాని నుంచే మొక్కు వస్తుంది. మిగిలిన 2 కళ్ళు గట్టిగానే ఉంటాయి. ఆ మిగిలిన 2 కళ్ళు కూడా మన భౌతిక ప్రపంచాన్ని చూసే మన సాధారణ కళ్ళలాగా భావించాలి. ఆ మెత్తగా ఉంటే 3వ కన్నే జ్ఞాన నేత్రం, 3rd ఐ ఆఫ్ విజన్ అంటారు కదా. అది మనం కొబ్బరికాయని పగలగొట్టినప్పుడు లేకపోతే నీరు తీయడానికి ఆ కన్నునే తెరుస్తాం. అంటే మన జ్ఞాన నేత్రాన్ని తెరిస్తేనే అంతరాత్మలోని అమృతాన్ని పొందగలమని, అమృతం అంటే నీటిని పొందగలమని అర్థం అన్నమాట. అలాగే కొత్త వాహనం కొన్నప్పుడు లేకపోతే ఇంటి శంకుస్థాపన చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం అనేది మనం అందరం చేస్తూ ఉంటాం కదా. దాని వెనుక ఉన్న లాజిక్ ఏంటి అంటే, దృష్టి దోషం పోతుందనే నమ్మకంతో మనం అలా చేస్తాం. అలాగే చిన్నపిల్లలకి కానీ ఎవరైనా బాగలేని వాళ్ళకి కానీ కూడా కొబ్బరికాయ కొట్టేది ఆ దృష్టి దోషం పోవడానికే. కొబ్బరికాయలోని నీళ్లు నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుందని, అది పగిలినప్పుడు ఆ ఎనర్జీ అంతా పోతుందని చెప్పి నమ్ముతాం. చివరిగా చాలా మందికి వచ్చే ఒక డౌట్, గుడిలో కొట్టగానే కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏమవుతుంది, ఏదైనా కీడు జరుగుతుందా అని భయపడుతూ ఉంటారు. అస్సలు భయపడకండి. శాస్త్రం ప్రకారం కొబ్బరికాయ కుళ్ళిపోతే మనకున్న దృష్టి దోషమో లేకపోతే నెగిటివ్ ఎనర్జీ అంతా కాయతో పాటే పోయిందని అర్థమంట. ఒకవేళ కొబ్బరిలో పువ్వు వస్తే అది శుభసూచకం, త్వరలో ఏదో మంచి జరగబోతోందని అర్థం. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. కొబ్బరికాయలో కుళ్ళిపోయిన పువ్వు వచ్చినా ఎట్లా ఉన్నా సరే మన మనస్సు మంచిగా ఉంటే మన భావన, మనం చేసే పద్ధతి అన్నీ సక్సెస్ఫుల్గా ఫినిష్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. చూసారా అండి, మనం సింపుల్గా కొట్టే కొబ్బరికాయ వెనుక విశ్వామిత్రుడి సృష్టి ఉంది.
అహంకారాన్ని చంపుకోవాలనే ఫిలాసఫీ ఉంది, మనసుని అలర్ట్ చేసే సైన్స్ ఉంది. సో నెక్స్ట్ టైం మనం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేటప్పుడు కేవలం కాయను మాత్రమే కాదు, మనలోని కోపాన్ని, గర్వాన్ని, ఈర్ష్యను కూడా కలిపి కొట్టేయండి. అప్పుడే అది నిజమైన పూజ అవుతుంది. ఈ వీడియో మీకు ఏ విధంగా అయినా సరే కొంచెం కొత్తగా అనిపించినా కింద కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.